ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. సినీ నటుడు మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ కు బిగ్ షాక్ తగిలింది. బాబు మోహన్ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. వరంగల్ ఎంపీ స్థానానికి బాబు మోహన్ నామినేషన్ వేశారు. ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశారు. బాబు మోహన్కు 10 మంది మద్దతు ఇచ్చారు. నామినేషన్లో ప్రతిపాదనల సంతకాలు లేకపోవడంతో తిరస్కరణకు గురైనట్టుగా తెలుస్తుంది. నామినేషన్ తిరస్కరణతో పోటీకి దూరంగా ఉండబోతున్నారు బాబు మోహన్. వరంగల్ పార్లమెంట్ సీట్కి మొత్తం 58 నామినేషన్లు దాఖలయ్యాయి. 10 నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. మొత్తం మీద బాబు మోహన్ నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. బాబు మోహన్కు 10 మంది మద్దతునిస్తూ సంతకాలు చేయకపోవడంతో ప్రస్తుతానికి ఆయన నామినేషన్ తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. నామినేషన్లో ప్రతిపాదితుల సంతకాలు లేకపోవడంతో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఇండిపెండెంట్గా బాబు మోహన్ నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేయాలనుకున్న బాబు మోహన్ ఆశలపై నీళ్లు జల్లినట్లయింది. ఎస్, వెంకటరత్నం జైన్ అవుతున్నారు. ఎస్, సినీ నటుడు బాబు మోహన్ నామినేషన్ తిరస్కరణకు గురైన తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రత్నం? అయితే ఇప్పటి వరకు వరంగల్ పార్లమెంటు పరిధిలో దాదాపు 58 అభ్యర్థులు 58 మంది అభ్యర్థులు కూడా నామినేషన్ వేశారు. అందులో 48 మాత్రమే అంగీకరించారు. మిగిలిన 10ని కూడా తిరస్కరించారు. వివిధ కారణాలతోటి 10 మంది అభ్యర్థిత్వాలను కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా దీంట్లో చెప్పుకోవాల్సినటువంటి బాబు మోహన్ సినీ నటుడు, అలాగే మాజీ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. 10 మంది ప్రతిపాదిత అభ్యర్థులు కూడా సంతకాలు చేయలేదు. ఇక్కడ మనం పరిశీలించాల్సిన అవసరం ఏంటంటే, ఒక ఎమ్మెల్యేగా చేసినటువంటి ఒక వ్యక్తి ఇప్పటి వరకు కనీసము రాజకీయ పరిజ్ఞానం నామినేషన్ వేస్తుంటున్నప్పుడు ఎలాంటి నిబంధనలు పాటించాలని చెప్పి స్పష్టంగా పేర్కొంటారు. అయినప్పటికీ కూడా తను అంత దూరం నుండి వరంగల్ కు వచ్చి 10 మంది బలపరిచిన అభ్యర్థుల నామినేషన్ అంటే వారి యొక్క సంతకాలు లేకపోవడం అనేది ఏదో టైం పాస్ చేశారా లేదా అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ నగరవాసులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నటువంటి వ్యక్తి ఇండిపెండెంట్ గా తను పార్లమెంట్ అభ్యర్థిత్వానికి నామినేషన్ వేసినప్పుడు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోతే తన సీరియస్నెస్ ఏముంది దీనిలో? ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి సీక్వెన్స్ ప్రకారం వెళ్లాల్సినటువంటిది ఎన్నికల నియమావళి నిబంధనలు కూడా ముందు చెప్పినప్పటికీ కూడా బలపరిచినటువంటి అభ్యర్థులు సంతకాలు లేకపోవడానికి చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అంటే ఒక రెస్పాన్సిబిలిటీ లేకపోవడం. అలాగే మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కొండేటి శ్రీధర్ తను బీజేపీ నుండి చేశారు. ఫామ్ ఏ, ఫామ్ బి ఇవి సబ్మిట్ చేయకపోవడం వల్ల అతని నామినేషన్ తిరస్కరించారు. మొత్తానికైతే 10 మంది నామినేషన్ తిరస్కరించిన వారిలో ఒకసారి నేను వాళ్ళ డీటెయిల్స్ చెప్తాను. కొండేటి శ్రీధర్ బీజేపీ నుండి, అలాగే అందే యాకయ్య, పల్లి బాబు మోహన్ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సినీ నటుడు మాజీ ఎమ్మెల్యే కూడా అతని పరిస్థితి, గాదే సురేష్, సీనేపల్లి శంకర్, మాతంగి కావ్యశ్రీ, ఎన్ సంపత్, కరుణాకర్, యాసారపు, సి ప్రభాకర్, పాల్వాయి, లక్ష్మీనారాయణ వీళ్ళ 10 నామినేషన్లు తిరస్కరించారు. 48 మాత్రమే యాక్సెప్ట్ చేశారు. మొత్తం 58 మంది అభ్యర్థులు ఈ పార్లమెంటు వరంగల్ స్థానానికి పోటీ చేసిన నేపథ్యంలో ముఖ్యంగా బాబు మోహన్ అందరికీ సుపరిచిత వ్యక్తి. తెలుగు రాష్ట్రాల్లో అతనికి ఒక మంచి గుర్తింపు ఉన్నది. ఒక కమెడియన్ గా కూడా తను ఎంతో సుపరిచితమైనటువంటి వ్యక్తి. ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అటువంటప్పుడు ఇతని నామినేషన్ తిరస్కరణకు గురి కావడం పట్ల సర్వత్రా చర్చ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక నామినేషన్ తిరస్కరిస్తున్నానంటే ఒక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తికి కనీసము ఒక పార్లమెంటు స్థాయిలో ఎలాంటి విధి విధానాలు పాటించాలన్నటువంటి కాన్షియస్ లేకపోవడము, అలాగే బలపరిచిన అభ్యర్థులు ఎవరైనా ఒకరు గుర్తు చేయాలి. అంటే నామినేషన్ వేసేటప్పుడు 10 మంది సంతకాలు అయితే ఖచ్చితంగా కావాలి. కానీ 10 మందికి 10 మంది పెట్టకపోవడాన్ని దీన్ని ఎలా చూడాలన్నది ఒక మనం ఆలోచించాల్సిన అవసరం. అంటే వచ్చి టైం పాస్ చేశారా, లేకపోతే నేను కూడా ఒక బాబు మోహన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అని రాజకీయాల్లో ఇంకా ఉన్నాడు అన్నటువంటి విషయం ప్రజలకు తెలవాలనా? అంత దూరం నుండి హైదరాబాద్ నుండి ఒక వీల్ చైర్ లో అతను రావడము, వెన్నునొప్పి ఉందని చెప్పి ముందు అడిగినప్పుడు కనీసం ప్రెస్ వాళ్ళకు కూడా సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. నేను వెన్నునొప్పితో బాధపడుతున్నానని చెప్పినటువంటి అతను అంత దూరం నుండి ఇంత ఇబ్బందులు పడుకుంటూ వరంగల్ కు వచ్చి నామినేషన్ వేసి కనీసం బలపరిచిన అభ్యర్థుల వాళ్ళ యొక్క సంతకాలు లేకపోవడం అనేది దీన్ని మనం ఒక విచిత్రంగా చూడాల్సినటువంటి పరిస్థితి. ఎస్, రైట్, ఎగ్జాక్ట్లీ రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రత్న. ఇది మొత్తం మీద బాబు మోహన్ కనీస నిబంధనలు పాటించలేదు. ప్రతిపాదితుల సంతకాలు లేకపోవడంతో సినీ నటుడు బాబు మోహన్ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. వరంగల్ ఎంపీ స్థానానికి బాబు మోహన్ నామినేషన్ వేశారు. ఇండిపెండెంట్గా ఆయన ఈ నామినేషన్ వేశారు. అయితే ఆయనకు 10 మంది మద్దతు ఇచ్చారు. కానీ ప్రతిపాదితుల సంతకాలు ఎవరివి లేకపోవడంతో తిరస్కరణ గురైంది నామినేషన్. దీంతో ఆయన పోటీకి దూరంగా ఉంటున్నారు. వరంగల్ పార్లమెంట్ సీట్కి మొత్తం 58 నామినేషన్లు దాఖలైతే 10 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం మీద బాబు మోహన్
కష్టపడి వరంగల్ దాకా వెళ్ళి వీల్ చైర్లో నామినేషన్ వేసినప్పటికీ ప్రతిపాదితుల సంతకాలు లేకపోవడంతో అదంతా బోర్డులో పోసిన పన్నీరైంది.